Jesus Christ the only way to heaven. Jesus Christ the only way to heaven. రాజైన యోషియా గారు ప్రస్తుతం ఇప్పుడుంటే ఏం సంస్కరించేవారు? నా ప్రశ్న మీకు అర్థమైందా? రాజైన యోషియా గారు అక్కడ రాజుల పరిపాలనలో ఉండి యోధా దేశంలో దేవుని యొక్క మందిరములో ఎలాంటి విగ్రహారాధన, ఇంకా చెప్పాలంటే దేవుని వాక్య ప్రకారం కాకుండా ఏం జరుగుతుందో దాన్ని అంతటినీ కూడా ధర్మశాస్త్రం దొరికినప్పుడు, దాని యొక్క అర్థం తెలిసినప్పుడు ఏం చేశారు? మొత్తం సంస్కరించేశారు, మొత్తం తీసేశారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో రాజైన యోషియా గారు ఉంటే ఏం సంస్కరించేవారు? దేవుని మందిరంలో, ప్రత్యేకంగా దేవుని మందిరంలో చెప్పారు. ఎందుకంటే ధర్మశాస్త్రం దొరికింది మన యెహోవా మందిరంలో కదా. మందిరంలో ఉన్న దాన్ని మొత్తం సంస్కరించాడు, రాజ్యంలో ఉన్న దాన్ని కూడా సంస్కరించారు. ఇప్పుడుంటే గనక ఏం చేస్తారు? మన క్రైస్తవ భక్తిలో ఇప్పుడుంటే ఆయనకి ఈ ధర్మశాస్త్రం, ఈ దేవుని యొక్క జీవ గ్రంథం దొరుకుంటే ఏం చేసేవారు? ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు. ఈ వాక్యాన్ని ప్రామాణికంగా చేసుకుని ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి పూర్తి అర్థాన్ని తెలుసుకుని క్రైస్తవ్యంలో ఏదైతే వాక్యానికి విరుద్ధంగా ఉంటుందో దాన్ని ఖచ్చితంగా తీసేసారు. ఏం తీసేసేవారంటే స్వస్థత సాలను తీసేసేవారు. మొట్టమొదట అక్కడి నుంచి మొదలు పెడతారు. ఎందుకు స్వస్థత సాలని తీసేస్తారు? ఈనాడు మనం ప్రతి ప్రాంతంలోనూ కూడా స్వస్థత సాలలు వెలవడం మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది దేవుని యొక్క నామం పేరట స్వస్థతలు చేస్తున్నామని చెప్పుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. దాన్ని యోషియా గారు సంస్కరించేస్తారు, తీసేస్తారు. ఎందుకు నేను ఇలాంటి మాట అనాల్సి వచ్చిందంటే, స్వస్థత సాలను మొత్తం ఎందుకు తీసేస్తారంటే, ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు అన్నీ కూడా చూపించింది ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఆయన రాబోతాడు, పాపాలన్నిటికీ కూడా ఆయనే ప్రాయశ్చిత్తం చేస్తాడు. అలాంటి యేసుక్రీస్తుని చూపించే కదా ధర్మశాస్త్రం అంతా కూడా. ఆ ధర్మశాస్త్రం మాకుందే, కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని మీరు కలిగి ఉన్నారు. ఆయన వచ్చి పాపం కొరకు ప్రాణం పెట్టి అలాంటి సువార్తను మీరు కలిగి ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సువార్తను పక్కన పెట్టి ఎందుకు ఈ స్వస్థత సాలలు పెట్టారు? కాబట్టి నీ కోసం నేను చేయట్లేదు. ఆ యొక్క పాపును రక్షించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కోసం వచ్చాడు. ఆయన్ని చూడకుండా దీన్ని చూస్తున్నారు. కాబట్టి యోషియా చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే స్వస్థత సాలన్నిటిని మొత్తం ఏం చేస్తాడా? ఖచ్చితంగా సంస్కరించేస్తాడండి. పాయింట్ నెంబర్ 2, ఏం చేస్తాడు ఆయన అంటే, సన్నిధుల్లో ఈనాడు వ్యాపారం జరుగుతుంది కదండి. ప్రతి చోట వ్యాపారమే. ఎలాంటి వ్యాపారం అంటే, కర్చీఫుల దగ్గర నుంచి మొదలుపెట్టి, ప్రార్థనా నూనెల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఒక మాట నేను విన్నానండి, 1,00,000 మందితో ప్రార్థన చేయించబడినటువంటి ప్రార్థనా తైలం, 1,00,000 మందితో ప్రార్థించబడినటువంటి ప్రార్థనా తైలం. ఇది మీ అందరి ఇంట్లోనూ కూడా ఉండాలి. వాస్తవం ఏంటంటే, ఇలా చెప్పినటువంటి వ్యక్తి కొన్ని రోజులకి రోగంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ప్రశ్న ఏంటంటే, ఈ ప్రార్థనా తైలం 1,00,000 మందితో ప్రార్థించబడినటువంటి ప్రార్థనా తైలం ఏం చేసింది మరి ఆయనకి? అది రాసుకుంటే తగ్గిపోవాలి కదా. అది రాసుకుంటే ఆ జబ్బు, ఆ రోగం, ఆ యొక్క బలహీనత పోవాలి కదా. మరి హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ అయ్యారు? ఈయనే చెప్పిన పెద్ద ఆయన. మరి ఇంతమందితో చేయించబడినటువంటి ఈ ప్రార్థనా తైలం ఏమైంది? ఇది ప్రభు అయిన యేసుక్రీస్తును కాకుండా నీ సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికి ఈ ప్రార్థనా కర్చీఫ్లు
దేవుణ్ణి కాకుండా మనం మన ప్రాఫిట్ కోసం, మన యొక్క బిజినెస్ కోసం పెట్టిన దాన్ని ఏం చేస్తాడంటే సంస్కరించేస్తాడు మొత్తం. ఎవరో యోషియా గారు ఖచ్చితంగా చేస్తాడండి. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, మరి ఇప్పుడు స్వస్థత సాలకి ఫ్యాన్స్ ఉంటారు, ఈ ప్రార్థన తైలాలకు ఫ్యాన్స్ ఉంటారు, ప్రార్థన కర్చీఫ్లకు ఫ్యాన్స్ ఉంటారు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మచ్చుకు 2 చూపించానంతే మీకు. ప్రతి చోట వ్యాపారం జరుగుతుంది కదా, వాటన్నిటినీ కూడా ఏం చేస్తాడంటే సంస్కరించేస్తాడు యోషియా. ఎందుకంటే యోషియా భయపడే రకం కాదు, రాజ్యాన్ని మొత్తం సంస్కరించేశాడు. మరి రాజ్యంలో కూడా వాటికి ఫ్యాన్స్ ఉంటారు కదా, కానీ నీది నాకు అవసరంలా, నేను దేవునికి స్నేహితుడిని అవ్వాలి తప్ప నీకు కాదు, నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి తప్ప నిన్ను సంతోష పెట్టకూడదు. అపోస్తలులు చేసిన పరిచర్య కూడా ఇలాగ ఉంటుంది. మేము దేవుని దయని సంపాదించుకోవాలా, మనుషుల దయ అంటే వారు కోరుకున్నదే దేవుని దయ. దేవుడు మెచ్చేటువంటి సేవ, మనుషులు మెచ్చేటువంటి సేవ. వారు కోరుకున్నది ఏంటంటే దేవుడు మెచ్చేటువంటి సేవ వారు కోరుకున్నది. యోషియా గారు కూడా అదే జాబితాలో ఉంటారండి. ఈనాడు ప్రస్తుతం ఉంటే కూడా స్వస్థత సాలనే. ఎందుకంటే పుట్టు గుడ్డి వాడికి కళ్ళు వచ్చినటువంటి దాఖలాలు లేవు, పుట్టి కుంటివాడికి కాళ్ళు వచ్చినటువంటి దాఖలాలు లేవు. అపోస్తులు ప్రకటించిన దాంట్లో ఇలాంటిది లేనే లేదు. మొదట ఆయన్ని ప్రకటించాడు, శారీరపరమైనటువంటి రోగం నుంచి స్వస్థత పడడం చూపించారు అపోస్తులు. కానీ ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాక్యానికి వ్యతిరేకంగా క్రీస్తే నీ కొరకు వచ్చాడు కదా, ఆయన్ని ప్రకటించకుండా నువ్వు ఇది చేస్తున్నావు. కాబట్టి యోషియా చేసేటువంటి పనులు అద్భుతంగా ఉంటాయండి, సంస్కరించేస్తాడు మొత్తం. చివరికి ఆయన తీసుకొచ్చేది ఎక్కడే తీసుకొస్తాడంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆ పస్కా బలి పశువు వధించబడిన చూడండి. ఐగుప్తుల నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ పస్కా బలి పశువును, పస్కా పండుగను ఆచరించమని మొత్తం అందరికీ చెప్పాడు చూడండి. ఇదిగో ఆ పస్కా బలి పశువే ప్రభు అయిన యేసుక్రీస్తు. మొత్తం అందరిని ఎక్కడికి నడిపించేవాడంటే యోషియా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి నడిపించేవాడు. ఇదే చేస్తాడు ఆధునిక కాలంలో. ఇప్పుడు యోషియా ఉంటే చేసే పనులు ఇవి. ఏదైతే క్రైస్తవ్యంలో వేళ్ళు పాతుకుపోయి ఉన్నాయో దాన్ని అంతటిని కూడా ఏం చేస్తాడంటే తీసేస్తాడు. చివరికి సొలొమోను నిర్మించినటువంటి ఆ యొక్క రాజనగర్లో ఉన్నదాన్ని కూడా తీసివేస్తాడు, కొట్టేస్తాడు. మనం కూడా పెద్దవారిని, పెద్ద పెద్ద సంస్థల యొక్క నాయకుల్ని విగ్రహాల్లో పెట్టుకున్నాం మనం. ఈనాడు ప్రతి డినామినేషన్లో కూడా, ప్రతి డినామినేషన్ వ్యవస్థల్లో కూడా దాన్ని స్థాపించినటువంటి ఒక పెద్ద అయ్యగారు ఉంటారు. ఆ పెద్ద అయ్యగారిని ఎలా చూస్తారంటే కింద ఒక విగ్రహంగా పూజిస్తారనమాట. దేవుణ్ణి ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ మా అయ్యగారిని మాత్రం ఎవరు కూడా ఏమనకూడదు. విగ్రహాల్లా పెరిగిపోయారు. సొలొమోను పెట్టిన దాన్నే ఏం చేశాడు? తాత 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 యోషియాకి తాత అలాంటి సొలొమోను పెట్టిన దాన్నే తొలగించేశాడు కదా. నిజంగా ఏదైతే విగ్రహంగా ఏర్పాటు చేసుకున్నావో క్రైస్తవ్యంలో, దాన్ని యోషియా సంస్కరిస్తాడు, తీసి పారేస్తాడు, కొట్టి పారేస్తాడు. వాక్య ప్రకారం కానివి అన్నీ కూడా ఏం చేస్తాడు? కొట్టి పారేస్తాడు.